యాక్చువల్‌గా వరల్డ్‌లో మోస్ట్ పాపులర్ గేమ్ ఏదైనా ఉందంటే అది క్రికెట్ అని మీరు అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే వరల్డ్‌లో మోస్ట్ పాపులర్ గేమ్ వచ్చి ఫుట్‌బాల్. క్రికెట్ సెకండ్ ప్లేస్‌లో ఉంది. సో, ఈ క్రికెట్‌కి వరల్డ్ వైడ్‌గా టోటల్‌గా 250 మంది కోట్ల ఫ్యాన్స్ ఉన్నారు. అదే ఫుట్‌బాల్‌కి చూసుకుంటే వరల్డ్ వైడ్‌గా 350 మంది కోట్ల ఫ్యాన్స్ ఉన్నారు. బట్ అక్కడ చిన్న లాజిక్ ఏంటంటే ఫుట్‌బాల్‌కి ఫ్యాన్ అయిన ఒక పర్సన్ క్రికెట్‌కి కూడా అట్ ది సేమ్ టైమ్ ఫ్యాన్ అయి ఉండొచ్చు. అలాగే క్రికెట్‌కి ఫ్యాన్‌గా ఉన్న ఒక పర్సన్ ఫుట్‌బాల్‌కి కూడా అట్ ది సేమ్ టైమ్ ఫ్యాన్‌గా ఉండొచ్చు. కానీ ఇక్కడ నేను సెపరేట్‌గా ఫుట్‌బాల్‌కి 350 కోట్ల మంది ఫ్యాన్స్, అలాగే క్రికెట్‌కి వరల్డ్ వైడ్‌గా 250 మంది కోట్ల ఫ్యాన్స్ అని చెప్పాననమాట. సో, ఓవరాల్‌గా చూసుకుంటే ప్రపంచ జనాభా 800 కోట్లు. సో, ఈ 800 కోట్ల మందిలో 250 కోట్ల మంది అటు, 350 కోట్ల మంది ఇటు. అదనమాట క్రికెట్ ఇంకా ఫుట్‌బాల్ మ్యాటర్. సో, ఇంకా దాని తర్వాత మీకు ఇంకో విషయం చెప్పుకోవాల్సింది, అసలు ఈ ఫుట్‌బాల్‌కి గాని, క్రికెట్‌కి గాని, హాకీకి గాని దేనికదే గ్లోబల్ వైడ్‌గా ఒక గవర్నింగ్ బాడీ అనేది ఉంటది. అంటే ఈ స్పోర్ట్స్‌ని ఆర్గనైజ్ చేయడానికి. అంటే ఇప్పుడు మీరు ఫుట్‌బాల్‌ని చూసుకుంటే ఫిఫా ఎలా ఉందో, అలాగే హాకీ చూసుకుంటే ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ అని ఎలా ఉందో, మన ఈ క్రికెట్‌కి కూడా ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అని ఉంది. సో, వరల్డ్ వైడ్‌గా ఈ క్రికెట్ అనే స్పోర్ట్స్‌ని ఈ ఐసీసీయే గ్లోబల్ వైడ్‌గా కూడా ఆర్గనైజ్ చేస్తుంటది. కానీ ఇక్కడ మీరు చూసుకుంటే వరల్డ్ వైడ్‌గా 195 దేశాలు ఉన్నాయి. సో, ఈ 195 దేశాల్లో కూడా 108 దేశాలు ఈ ఐసీసీలో మెంబర్‌షిప్ తీసుకున్నాయి. సో, ఇప్పుడు ఈ ఐసీసీలో మెంబర్స్‌గా ఉన్న 108 కంట్రీస్‌లో కూడా మళ్ళీ 2 సెపరేట్ కేటగిరీస్ ఉన్నాయన్నమాట. అదేంటంటే ఒకటి ఫుల్ మెంబర్స్, 2 అసోసియేట్ మెంబర్స్ అన్నమాట. సో, మన ఈ వీడియోలో అసలు ఫుల్ మెంబర్స్ అంటే ఏంటి, అసోసియేట్ మెంబర్స్ అంటే ఏంటి అనేది డీటెయిల్ గా చెప్పుకున్నాం. వెల్కమ్ బ్యాక్ టు క్రికెట్ పిచ్ మీటింగ్స్. మీరు కానీ నా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టేయండి. సో, మన ఛానల్లో క్రికెట్ కి సంబంధించిన అప్డేట్స్ కానీ, మ్యాచ్ రివ్యూస్ లేదా ఇలా క్రికెట్ కి సంబంధించిన నాలెడ్జ్ ఇవన్నీ కూడా మన ఛానల్లో పోస్ట్ చేస్తుంటాం. కుమ్మేద్దాం. సో, ఫస్ట్ మీకు ఫుల్ మెంబర్స్ అంటే ఏంటో చెప్పుకోవాలి. టోటల్ గా ఈ 108 కంట్రీస్ లో ఫుల్ మెంబర్స్ అంటే 12 కంట్రీస్ వస్తాయి. సో, ఈ 12 కంట్రీస్ ఏవంటే ఇండియా, బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్, జింబాబ్వే, అక్కడ చూసుకుంటే ఇంగ్లాండ్, ఇంకా ఐర్లాండ్. అలాగే ఏఐసీసీలో ఫుల్ మెంబర్స్ అని 12 కంట్రీస్ కూడా ఎలాంటి రైట్స్ ఉంటాయి, అలాగే ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి ఇవన్నీ చూసుకుంటే ఈ 12 కంట్రీస్ కూడా ఐసీసీ నిర్వహించే అన్ని పెద్ద ఈవెంట్స్ లో, అలాగే చిన్న ఈవెంట్స్ లో ఇవి పార్టిసిపేట్ చేసే రైట్స్ అయితే ఈ 12 కంట్రీస్ కూడా ఉంటాయి. అలాగే ఐసీసీ మీటింగ్స్ లో ఈ 12 కంట్రీస్ కూడా ఓటింగ్ రైట్స్ అనేవి కూడా ఉంటాయి. సో, దాని తర్వాత ఇంకా మీరు చూసుకుంటే ఈ 12 కంట్రీసే కాకుండా మిగిలిన 96 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిని అసోసియేట్ కంట్రీస్ అని అంటారు అనమాట. సో, ఈ అసోసియేట్ కంట్రీస్ గురించి చాలా మందికి ఎక్కువగా తెలీదు. ఎందుకంటే మెయిన్ గా మనకి పెద్ద కంట్రీస్ గుండే తెలుస్తాయి. ఆస్ట్రేలియా, ఇండియా, ఇంగ్లాండ్ ఇలాంటి కంట్రీస్ గుండే తెలుస్తాయి ఉంటాయి. కానీ చిన్న చిన్న కంట్రీస్ అసలు అలాంటి కంట్రీస్ క్రికెట్ ఆడతాయా లేదా ఇలాంటి డౌట్స్ అన్ని కూడా అందరికి ఉంటాయి. కాకపోతే ఈ 96 కంట్రీస్ కూడా మనకి ఐసీసీలోనే మెంబర్స్ కాబట్టి ఇవి కూడా క్రికెట్ ఆడతాయి. కాకపోతే మనకి ఇవి టీవీలో గట్టా ఎక్కువ మనకు కనిపించవు ఈ మ్యాచెస్ అన్ని కూడా. మరి ఈ 96 కంట్రీస్ మ్యాచెస్ ఆడతాయా, ఆడితే ఎలాంటి మ్యాచెస్ ఆడతాయి, ఎక్కడ ఆడతాయి చూసుకుంటే ఈ 96 కంట్రీస్ కూడా వరల్డ్ క్రికెట్ లీగ్ అని చెప్పి ఐసీసీ అండర్ లోనే ఒక క్రికెట్ లీగ్ అయితే ఉంటది. సో, ఆ క్రికెట్ లీగ్ లో ఇవి 2020s ఆడతాయి, అలాగే 50 ఓవర్ మ్యాచెస్ కూడా ఆడతాయి. బట్ మరి ఇవి 50 ఓవర్స్ మ్యాచ్ ఆడతాయి కాబట్టి వీటికి వన్ డే మ్యాచ్ స్టేటస్ ఉంటుందా అంటే ఈ అసోసియేటెడ్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ 96 టీమ్స్ వీటన్నిటికి కూడా ఐసీసీ మెన్స్ వన్ డే స్టేటస్ అయితే ఉండదు. సో, వీటిలో కేవలం 9 టీమ్స్ మాత్రమే ఐసీసీ మెన్స్ ఓడి స్టేటస్ అయితే ఉంది. సో, కేవలం ఈ 9 కంట్రీస్ కి ఎందుకు, మరి మిగతా 96 కంట్రీస్ కూడా ఈ వన్ డే స్టేటస్ అనేది ఇచ్చేవచ్చు కదంటే అలా ఉండదు. ఎందుకంటే ఈ ఐసీసీ వరల్డ్ క్రికెట్ లీగ్ ఏదైతే ఉందో అందులో ఏ కంట్రీస్ అయితే బెటర్ గా పర్ఫార్మ్ చేస్తాయో, ఏ కంట్రీస్ కి అయితే సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుందో అలాంటి కంట్రీస్ కి ఈ ఐసీసీ మెన్స్ వన్ డే స్టేటస్ అయితే ఇస్తుంది. సో, అలాంటి 9 కంట్రీస్ ఇప్పుడు మీకు నేను చెప్తాను, నేను రాసుకొచ్చాను. సో, ఐసీసీ మెన్స్ వన్ డే స్టేటస్ ఉన్న 9 కంట్రీస్: కెనడా, నమీబియా, నేపాల్, నెదర్లాండ్స్, ఒమన్, స్కాట్లాండ్, యుఏఈ, యుఎస్ఏ. సో, ఈ 96 టీమ్స్ లో కేవలం ఈ 9 టీమ్స్ మాత్రమే ఐసీసీ మెన్స్ వన్ డే స్టేటస్ అయితే ఉంది. మిగిలిన టీమ్స్ కి అయితే వన్ డే మ్యాచ్ ఆ వరల్డ్ క్రికెట్ లీగ్ లో ఆడతాయి కానీ వాటికి ఈ వన్ డే స్టేటస్ అయితే ఉండవు. సో, మరి ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, అది ఏంటంటే T20 వరల్డ్ కప్ అనేది కేవలం ఫుల్ మెంబర్సే ఆడే ఛాన్స్ ఉంటుందా, అసోసియేట్ మెంబర్స్ ఆడే ఛాన్స్ ఉండదంటే అసోసియేట్ మెంబర్స్ కూడా T20 వరల్డ్ కప్ ఆడొచ్చు. కాకపోతే అవి క్వాలిఫై అవ్వాలి. ఎక్కడ క్వాలిఫై అవ్వాలి, మనకు వరల్డ్ క్రికెట్ లీగ్ ఏదైతే ఉందో ఐసీసీ అండర్ లో జరిగేది, ఆ వరల్డ్ క్రికెట్ లీగ్ 2019 తర్వాత ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ లీగ్ 2 అండ్ ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ ఛాలెంజ్ లీగ్ అని
ఇలా పేరు మార్చుకొని అందులో కూడా మనకి లీగ్స్ జరుగుతుంటాయి అనమాట. సో మనకి T20 వరల్డ్ కప్ కి క్వాలిఫైర్ మ్యాచ్ అవన్నీ కూడా ఇందులోనే ఈ లీగ్స్ లోనే జరుగుతాయి. సో అందులో బాగా పెర్ఫార్మ్ చేస్తే మనకి ఏంటంటే T20 వరల్డ్ కప్ ఆడే ఛాన్స్ ఈ అసోసియేట్ నేషన్స్ కి అయితే వస్తాయి అనమాట. ఆఫ్ఘనిస్తాన్ ఇంకా ఐర్లాండ్ ఇంతకుముందు అసోసియేటెడ్ నేషన్స్ లోనే ఉండేవి. కాకపోతే అక్కడ ఈ అసోసియేటెడ్ నేషన్స్ ఆడే వరల్డ్ క్రికెట్ లీగ్ ఏదైతే ఉందో అందులో ఈ రెండు టీమ్స్ కూడా బాగా పర్ఫార్మ్ చేయడం వల్ల 2022 జూన్ 2017 లో ఇవి అసోసియేటెడ్ నేషన్స్ నుంచి ఫుల్ టీమ్స్ కి అప్గ్రేడ్ అయ్యాయి అనమాట. అదే మనకి టీమిండియా విషయానికి వస్తే 1926 లోనే ఫుల్ మెంబర్ గా ICC లో మెంబర్ గా క్వాలిఫై అవ్వడం జరిగింది అనమాట. సో ఇప్పటి వరకు మనకి ICC గురించి అందులో ఉన్న 2 కేటగిరీస్ లో ఉన్న టీమ్స్ గురించి కొంత అవగాహన అయితే వచ్చింది. కాకపోతే మీకు ఒకసారి మన BCCI గురించి కూడా చిన్న ఇంట్రడక్షన్ అయితే చెప్పాలి. మన BCCI అనేది వరల్డ్ లోనే రిచెస్ట్ క్రికెట్ బోర్డ్ గా చాలా మంది అవుతుంది. సో అలాగే మీకు వరల్డ్ లోనే రిచెస్ట్ టాప్ 3 బోర్డ్స్ ఏమున్నాయో అలాగే వాటి రెవెన్యూ అంతా చెప్తాను. సో ఫస్ట్ ప్లేస్ లో మన BCCI ఉంది. సో BCCI రెవెన్యూ చూసుకుంటే 220 కోట్లు ఉంది. అలాగే దాని తర్వాత ప్లేస్ లో ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఉంది. సో ఈ ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు వచ్చి రెవెన్యూ చూసుకుంటే 7.9 crores. సో ఇక్కడ మీరు డిఫరెన్స్ గమనించవచ్చు. మన BCCI చూసుకుంటే 220 కోట్లు అయితే రెవెన్యూ ఉంటే ఆస్ట్రేలియా సెకండ్ ప్లేస్ లో ఉన్న ఆస్ట్రేలియా కేవలం 7.9 crores తో సెకండ్ ప్లేస్ లో ఉంది. సో చాలా డిస్టెన్స్ ఉంది ఈ రెండింటికి మధ్య. అలాగే మనకి థర్డ్ ప్లేస్ లో చూసుకుంటే ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఉంది. సో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు రెవెన్యూ చూసుకుంటే 5.9 crores గా మనకి ఈ రెవెన్యూ ఉందన్నమాట. సో యాక్చువల్గా ఇంగ్లాండ్ అనేది ఈ క్రికెట్ పుట్టినిల్లు. అలాంటి ఇంగ్లాండ్ కూడా మన BCCIని బీట్ చేయలేకపోయింది. సో అందుకని చెప్పి మన BCCI చాలా పవర్ఫుల్ బోర్డు కాబట్టి ఈ ICCని కూడా శాసించే స్థాయికి అయితే మన BCCI ఈ రోజు ఉంది. సో అందుకనే మన ICCI చైర్మన్ గా కూడా మన కంట్రీకి చెందిన జైసా గారు ఉన్నారు. సో జైసా గారు అంటే మీకు తెలుసు కదా, అమిత్ షా గారి అబ్బాయి అనమాట. సో ఇది ఈ రోజు వీడియో. మీకు ICC గురించి అందులో ఉన్న టీమ్స్ గురించి ఎంతో కొంత నాలెడ్జ్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. సో ఇలాంటి క్రికెట్ గురించి మరింత నాలెడ్జ్ మీకు కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.